వి6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గత కొన్ని రోజులుగా అన్నా క్యాంటీన్ పేరుతో వరద బాధితులకు పేదలకు అన్నదానం చేస్తున్న టీడీపీ రూరల్ మండలం అధ్యక్షుడు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట హనుమాన్ చౌరస్తా దగ్గర తెలుగుదేశం పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు సానబోయిన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ పేరుతో గత కొన్ని రోజులుగా ప్రతిరోజు వరద బాధితులకు పేదలకు సుమారు 200 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అభిమానిగా ప్రతిరోజు ఈ అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహాయ సహకారాలు అందిస్తానంటే తప్పకుండా స్వీకరిస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పల్సం వెంకటేశ్వర్లు, సానబోయిన నగేష్, సానభోన గోపి, జయప్రకాష్, సుంకరపవన్, సప్పిడి సంతోష్, అరవపల్లి రాజు, ఎర్రం సత్యపారావు, పసుపులేటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ క్యాంటీన్ రోజు మా ఇల్లులు పూర్తిగా మునిగిపోయి మేము రోడ్ల మీద ఉన్న పరిస్థితిలో 10 రోజుల నుంచి కూడా మాకు ఇంట్లో పొయ్యి వెలిగించుకునేది లేదు, ఏది లేదు. రోడ్డు మీద అందరికీ మంచిగా 10 రోజుల నుంచి అన్నం పెడుతున్నారు. ఆ కుటుంబాల ప్రతి ఒక్కరికి కూడా అన్నం తింటున్నాం. ఇలా అన్న క్యాంటీన్ దయ వల్ల, ఎన్టీఆర్ దయ వల్ల వీళ్ళు ఇంకా ఇలాంటి చాలా చేయాలి, చాలా మందిని ఆదుకోవాలని మేము చాలా కోరుకుంటున్నాం. అన్నా క్యాంటీన్ పెట్టడం దాని ఉద్దేశం ఏంటి మీరు చెప్పండి శ్రీను గారు. అన్నా క్యాంటీన్ పెట్టడం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి పేదవాళ్ళందరూ ఇల్లులు మునిగిపోయి కనీసం తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. వాళ్ళ బట్టలు గిట్టలు అన్ని ఇల్లులన్నీ మునిగిపోయినాయి. వాళ్ళు వండుకోవడానికి కూడా సామాగ్రి లేదు, పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు వాళ్ళకి. అది చూసి ఈ రోజున అన్నా క్యాంటీన్ అనేది మన గత 4వ తారీఖు నాడు ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ చేసి పేదవాడికి అన్నం పెట్టాలి. నందమూరి తారక రామారావు గారు, అన్నా ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, పేదవాడికి పట్టెడు అన్నం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కావాలన్న ఒక సిద్ధాంతంతో నేను ఈ అన్నా క్యాంటీన్ ఏం చేసినా, వరదలు వచ్చి పొంగిన వాళ్ళకి మనం అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టాలని ఒక ఆలోచనతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఇలా 10 రోజులు ఈ 10 రోజుల కూడా కొంతమంది దాతలు ఇస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది కొంతమంది సాయం చేస్తున్నారు. ఇట్లానే ముందు ఈ అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. రోజుకు సుమారు ఎంతమంది పెడుతున్నారు? రోజుకు 100 నుంచి 150 మంది, 200 మంది చిల్లర భోజనాలు పెడుతున్నాం. 200 మందికి భోజనాలు పెడుతున్నాం అన్నా క్యాంటీన్ ద్వారాగా. ఇట్లాగనే పేదవాడికి అన్నం పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు కంకణం కట్టుకొని 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాంటి కూడా పేదవాడికి అన్నం పెట్టాలని చెప్పి ఆలోచనతో నేను ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సహకరిస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్ రాను ముందు ఇట్నే కంటిన్యూ చేయాలని చెప్పి ఆలోచనతో ఆ దేవుడి దయ వల్ల ఈ అన్నా క్యాంటీన్ నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.